హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతున్నాయని చెప్పి నక్కపల్లి వచ్చాము. ఈ నక్కపల్లి వెంకటేశ్వర స్వామిని కల్కి వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. నెక్స్ట్ ఉపమాక వెంకన్న అని అంటారు. ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఆ ఏడుకొండల వాడికి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఈ కల్కి వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో అయితే నెల రోజులు జరుగుతాయి. ఈ నెల రోజులు అయితే కన్నుల పండుగగా ఉంటుంది ఈ నక్కపల్లి గ్రామంలో అయితే. ఈ కల్కి వెంకటేశ్వర స్వామి గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. వీడియో చూసేద్దామా మరి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక విన్నపం ఏంటి అంటే, నక్కపల్లి వెంకటేశ్వర స్వామి గురించి చాలా మందికి తెలీదు. అలానే చాలా మందికి కూడా తెలుసు. ఈ గుడి ఎక్కడుంది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, చూసేయండి. తుని నుంచి అయితే చాలా దగ్గర. ఎందుకంటే 25 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్లు అలా ఉంటుందన్నమాట. తుని నుంచి వచ్చినా, ఇటు గాజువాక వైజాగ్ నుంచి వచ్చినా సరే నక్కపల్లి గ్రామంలో అయితే దిగిపోయి అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అరౌండ్ ఒక 1.5 km 2 km ఉంటుంది. సో ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కనిపించినవన్నీ నేను వీడియో చిన్నగా షూట్ చేసి పెట్టాను అన్నమాట. మంచి ఎండలో అయితే వెళ్ళాం కాబట్టి ఈ ఎండకి అసలు ఎలా నడుస్తున్నామో కూడా తెలియలేదు. ఎందుకంటే లోపలికి ఎలాంటి వెహికల్స్ అయితే అలౌ చెయ్యరన్నమాట. సో అక్కడి నుంచి ఈ 2 km కూడా నడుచుకుంటూనే రావాలి. ఆ కోనేరు ఇవన్నీ దాటుకుని నేను మా పూజ చెల్లి నెమ్మదిగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసాం అన్నమాట. అలా గుడి దగ్గరికి రాగానే మేము ఎప్పుడు ఈ అన్ని దగ్గర కొబ్బరికాయ తీసుకుంటాము. సో చెప్పులు అవి ఆ పక్కన పెట్టేసి ఇంకా కొబ్బరికాయ తీసుకుని ఈ కోనేరులో మామూలుగా అయితే ఎప్పుడు స్నానం చేస్తారన్నమాట చాలా మంది. ఇప్పుడు వాటర్ అంతా పాడైపోయింది కాబట్టి ఇలా ఒక ట్యాప్స్ పెట్టారు. బట్ ఇక్కడ స్నానం చేస్తే గనుక చాలా మంచిదని అందరి నమ్మకం. అందుకే ఇక్కడ అట్లీస్ట్ నీళ్ళైనా సరే జల్లుకుని వెళ్దామని నేను మా పూజతో చెల్లి వచ్చాం అన్నమాట. కాలు కడుక్కుని తల మీద నీళ్ళు చల్లుకుని ఒక కాయిన్ ఈ కోనేరులో వేసి దండం పెట్టుకుని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పుడు వచ్చిన ప్రతిసారి ఈ కోనేరులో స్నానం చేసే వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు వాటర్ అంతా పాడైపోయింది కాబట్టి ఆ ఆప్షన్ లేదు. ఈ కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అందరూ నమ్ముతారన్నమాట. ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మనం. ఈ నెల రోజుల పండుగలో వచ్చి ఇక్కడ వంటలు చేసుకుని ఇక్కడ 2-3 రోజులు ఉండి సంబరాలు చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ సింహాద్రపన్న అంటే తోడ పెద్దలు అంటారు కదా, వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ సంబరాలు చేస్తారన్నమాట. చాలా బాగా చేస్తారు. బట్ అవన్నీ చూడడానికి మాకంత టైం లేదు. అందుకే ఆఫ్టర్నూన్ అలా వచ్చాము. మేము స్వామివారిని దర్శనం చేసుకుని నైట్ ఉండకుండా వెళ్ళిపోయాము. నైట్ ఉంటే గనుక కళ్యాణం జరుగుతుందంట. ఆ దేవుడి కళ్యాణం చూసే భాగ్యం మాకెప్పుడు కలుగుతుందో తెలియదు కానీ బట్ మేమైతే ఎప్పుడు ఉండలేదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ అన్ని బాగుంటే గనుక కళ్యాణం చూడాలని ఆ దేవుడికి ప్రతి సంవత్సరం కోరుకుంటాను. బట్ ఏ సంవత్సరం అవ్వలేదు. చూద్దాం, మేబీ నెక్స్ట్ ఇయర్ అవుతుందేమో. మొన్న ఒకరు అడిగారబ్బా, ఎప్పుడు గుడులు, దేవుళ్ళు, పూజలు, వ్రతాలు ఈ వీడియోస్ ఏనా లేకపోతే ఇంకేమన్నా న్యూ ప్లేసెస్ వైజాగ్ లో ఉన్నవి చూపిస్తారా అని అడిగారనమాట. సో అవి కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. మీకు వైజాగ్ లో ఏ ప్లేసెస్ అయితే చూడాలని అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఈ కోనేరులో మేము కాలు కడుక్కొని ఆ నీళ్ళు చల్లుకుని ఒక కాయిన్ అయితే కోనేరులో వేసి బయటకు వచ్చాము. ఇదే శ్రీవారి పుష్కరిణి అన్నమాట. ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పాను కదా. సో మీరు కనుక ఈ టెంపుల్ కి వచ్చి ఉంటే అట్లీస్ట్ ఆ వాటర్ అయినా సరే చల్లుకుని రండి. పుష్కరిణి దగ్గర నుంచి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ రాగానే కళ్యాణ కట్ట ఉంటుందన్నమాట. ఆ కోనేరులో స్నానం చేసి వచ్చి ఇక్కడ తల తీయించుకునే వాళ్ళు ఉంటారు కదా, గుండు తీసుకునే వాళ్ళు, వాళ్ళ కోసం. అందరూ తిరుపతి వెళ్ళలేరు కాబట్టి ఈ నక్కపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు. తిరుపతి వెళ్ళినా లేకపోతే ఈ నక్కపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినా ఎవరైనా సరే గుండు తీసుకునే వెళ్తారు. కళ్యాణ కట్ట కిటకిటలు ఆడేస్తుంది, అసలు ఖాళీ లేదు. ఆ కళ్యాణ కట్ట దగ్గర నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ రాగానే ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకొని కొండపైకి వెళ్ళాలి. స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కోలాటం, భజనలు చాలానే జరుగుతున్నాయి. అస్సలు ఖాళీ లేదు. చుట్టూ జనాలు చూసి ఒకసారిగా నేను తిరుపతిలో ఉన్నానా అన్నంత ఫీల్ వచ్చిందనమాట. ఎందుకంటే నేను రీసెంట్ గా ఫెబ్ లో తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా ఎక్కడ చూసినా తిరుపతి కొండ మీద ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ తో అంటే శారీస్ తో ఉన్న వాళ్ళే కనిపించారు. మేబీ సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నమాట. ఇక్కడ శ్రీవారి రథం పెడతారు అనుకుంటాను. మేబీ ఇప్పుడు ఇందులో రథం లేదనమాట, బయట ఊరేగిస్తున్నారు. కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చిన జనాలకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ముఖ్యంగా ఈ సమ్మర్ లో ఎక్కువ దాహం వేస్తుంది కాబట్టి వాటర్ ప్యాకెట్లు అయితే చాలానే ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ ఎవరికి అందుబాటులో ఉండేలా వాళ్ళకి
సప్లై చేస్తున్నారన్నమాట. ఈ నెల రోజుల ఉత్సవాలకి కూడా వాటర్ ప్యాకెట్స్ అన్ని ఈ హెట్రో కంపెనీ వాళ్ళే డొనేట్ చేశారు అనుకుంటాను. అందుకే ఇవి ఇక్కడ వాళ్ళ బ్యానర్ కూడా పెట్టారు. ఈ నక్కపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అయితే టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంది. ఈ నెల రోజుల కళ్యాణోత్సవాలకి కూడా తిరుపతి నుంచే పూజారులు వాళ్ళు వచ్చి పూజలు చేస్తారంట నెల రోజులు కూడా. సో నేనైతే ఇప్పుడు కొన్ని వాటర్ ప్యాకెట్స్ తేడానికి అయితే వెళ్తున్నాను. ఎందుకు అంటే మేము ప్రతి సంవత్సరం ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే గనక కంపల్సరిగా ఆ కొండపైకి వెళ్తున్నప్పుడు మెట్లకి పసుపు కుంకుమ రాసుకుంటూనే వెళ్తాను. ఎందుకంటే అది నాకు అలవాటు. పసుపు కలపడానికి వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ తీసుకుని వచ్చి పసుపు అయితే కలిపేసి మేమైతే స్టార్ట్ అవ్వాలి. నాకైతే ఈ మెట్లకి పసుపు రాసే అలవాటు మా అమ్మ చేశారనమాట నా మ్యారేజ్ అయినప్పటి నుంచి. అంతకు ముందు అయితే అమ్మ రాసుకుంటూ వెళ్ళేవాళ్ళు. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను రాసుకుంటూ వెళ్తున్నాను. మ్యారేజ్ అయినప్పటి నుంచి నేనైతే ఇప్పటి వరకు స్టిల్ ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు. ముఖ్యంగా ఈ కల్కి వెంకటేశ్వర స్వామిని అయితే నేను చాలా అంటే చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. ఇంకా పసుపు కలిపేసి ఎక్కువ లగేజ్ అది ఏం తెచ్చుకోకుండా ఓన్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నాము. ఎందుకంటే నేను మా బూస్తో వెళ్ళాం కాబట్టి ఆ లగేజ్ పట్టుకోవడానికి ఎవరూ లేరు. సో చిన్నగా ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నాం కాబట్టి అది మేము పట్టుకుని పసుపు రాసుకుంటూ వెళ్తున్నాము. కింద స్టార్టింగ్ మెట్టు దగ్గర నుంచి పై వరకు రాసుకుంటూనే వెళ్ళాలి. ఆ కింద కొన్ని మెట్లు ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలాగా రామస్తూపం అని ఒక గజస్తంభం ఉంటుంది. అక్కడ కొంచెం బొట్టు పెట్టుకుని మేము స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. దండం పెట్టుకుని నువ్వు ఈ గజస్తంభానికి ఎదురుగానే సీతారాములు సమేత ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. అక్కడ దండం పెట్టుకుని సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నేను పసుపు రాస్తూ ఉంటే మా పూస్త వెనుక వీడియో తీస్తూ కుంకుమ పెట్టుకుని వస్తుందన్నమాట. ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి. యాక్చువల్లీ అయితే మేము ప్రతి సంవత్సరం ఎర్లీ మార్నింగ్ వస్తాము, వచ్చి ఈవినింగ్ వరకు ఉంటాము. కానీ ఈ సంవత్సరం ఏంటి అంటే ఆఫ్టర్నూన్ బయలుదేరాం అనమాట. ఇంటి దగ్గర అరౌండ్ 12:30 ఆ టైం స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 2:30 అలా అయింది. అక్కడ నుంచి ఈ లోపలికి నడుచుకుంటూ వచ్చి దండం పెట్టుకుని పసుపు ఇవన్నీ మేము కలిపేసి రెడీ అయ్యేసరికి 4:30 అలా అయిందనమాట. సో 4:30 స్టార్ట్ చేసాం కాబట్టి ఎండ అయితే ఎక్కువగా లేదు. అదే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వచ్చినా సరే మేము ఎండకి దొరికిపోయే వాళ్ళం అని అనుకున్నాం అనమాట. ఈవినింగ్ టైం కాబట్టి చల్లగానే ఉంది. దానికి తోడు ఈ కల్కి వెంకటేశ్వర స్వామి కొండ ఎలా ఉంటుంది అంటే నిటారుగా ఉంటుంది అనమాట. సో మెట్లు కూడా అలానే ఉంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కడం అయితే చాలా కష్టం. ఆగుతూ ఆగుతూ ఎక్కాలి. మనం నార్మల్ గా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతాము. అలాంటిది ఈవిడ కోరిక ఏంటో తెలియదు కానీ చాలా గట్టిగా కోరుకున్నట్టున్నారు. ఆ కోరిక నెరవేరింది అనుకుంటా వెంకటేశ్వర స్వామి దయ వల్ల. మోకాళ్ళతో ఎక్కుతున్నారు అనమాట. వాళ్ళ హస్బెండ్ పసుపు కుంకుమ ఇస్తే తను మోకాళ్ళతో ఎక్కుతున్నారు. అది చూడగా చాలా హ్యాపీ అనిపించింది. చెప్తున్నాను కదా ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా సరే ఏ వాడలో ఉన్నా సరే ఎవరి కోరికలైనా జెన్యూనిటీ ఉంటే గనక కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. 100% చెప్తాను ష్యూర్ గా. సతీ సమేతంగా శ్రీవారికి మెట్టు పూజ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. స్టార్టింగ్ లో చూసే ఉంటారు కోనేరు దగ్గర మేము నీళ్లు చల్లుకుని వస్తుంటే ఈ సిస్టర్ స్నానం చేసి తడి బట్టలతో ఎక్కుతున్నారన్నమాట ఈ కొండ మోకాళ్ళ మీద. నేను రీసెంట్ గా తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారికి నెల రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతాయి కానీ ఈ మార్చ్ లో వచ్చే ఉపమాకి ఏకాదశి రోజు మాత్రం చాలా స్పెషల్. ఈ రోజు ఇంకా బాగుంటుంది. శ్రీవారికి రాత్రికి కళ్యాణం జరుగుతుంది. సౌరు కాలుస్తారు. తప్పడగళ్ళతో బోల్డన్ని సంబరాలు చేస్తారన్నమాట. కొండంతా వెలిగిపోద్ది. చూడడానికి చిన్న కొండ అయినా తక్కువ మెట్లే ఉన్నా సరే ఒకేసారి ఎక్కలేము. ఎందుకంటే నిటారుగా ఉంటుందని నేను ముందే చెప్పున్నాను కదా వీడియోలో. దూరం నుంచి చూస్తే చిన్నదే కదా ఎక్కేయచ్చులే తక్కువ మెట్లే అని అనుకుంటారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎక్సైట్మెంట్ తో. బట్ ఎక్కితే తెలుస్తుంది ఒకసారి అయినా సరే. ఇక్కడ ఎవరో నేను మా పూజ శ్రీవారి మెట్లకి పసుపు రాస్తున్నట్లే రాస్తున్నారనమాట. వాళ్ళ తోటికోడల్లో తెలీదు, అక్క చెల్లెల్లో తెలీదు, తల్లి కూతుల్లో కూడా తెలీదు. మాకు కూడా వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ మేము కూడా అలానే రాసేవాళ్ళం అని అనిపించింది అనమాట ఇద్దరికి.
ఈ ఉప్పుమాక వెంకన్న కొండ మీద ఈ సంపంగి పూలు అయితే చాలా స్పెషల్. ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. మా చిన్నప్పుడు అయితే మేము ఈ పూలు ఏరుకుని మరి వాసన చూసుకుంటూ ఆడుకునే వాళ్ళం. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మేము అలా ఆగుతూ మెట్లకు పసుపు రాస్తూ ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇంకా ఒక 10% ఉందన్నమాట. ఇక్కడ కొంతసేపు ఆగి కూర్చుని అప్పుడు మళ్ళీ పసుపు రాసుకుంటూ వెళ్ళాం అనమాట. ఈ కొండపై నుంచి వ్యూ నక్కపల్లి చూడడానికి చాలా బాగుంది కదా. ఈ కొండ మీద నుంచి ఈ కొండ చుట్టూ ఎక్కడ చూసినా సరే ఎక్కువ కొబ్బరి తోటలే కనిపిస్తాయి. అలాగే కోనేరు కూడా చాలా బాగా కనిపించింది కదా ఇక్కడ నుంచి. ఇలా కొండపైకి రాగానే ఒక చెట్టుకి చాలా మంది పసుపు రాశారనమాట. మేము కూడా బొట్లు పెట్టి పసుపు రాసాము. పసుపు రాసి బొట్లు పెట్టాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మీలో ఎంతమందికి గోవిందా గోవిందా అంటే గూస్ బంప్స్ వస్తాయి నాకైతే తెలియదు, కానీ ఆ మాట ఎప్పుడు విన్నా సరే నాకైతే చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తది మైండ్ లో. ఈ గోవింద గోవిందా అనేది అసలు ఆ దేవుడికి ఎలా నామస్మరణ వచ్చింది అనేది నేను తిరుపతి వీడియోలో పెట్టాను. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. గోవింద అనే నామస్మరణ ఎంత బాగుంటుందనేమో ఆ వెంకటేశ్వర స్వామి వినిపించినా సరే వినబడనట్టుగా వెళ్ళిపోయారు. ఆ గురువులు శిష్యులు పిలుస్తుంటే వినబడినట్టుగా వెళ్ళిపోయారు అనమాట. చూడండి ఎంత బాగుంటుందో. ఎవరైనా గోవిందా గోవిందా అంటే అనుకోకుండా మనం కూడా గోవిందా అనేస్తాము. అంత బాగుంటుంది, అంత మధురంగా ఉంటుంది. కిందన ఎవరైనా కొబ్బరికాయ కొట్టకుండా మర్చిపోయి వచ్చేస్తే వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇంక ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి డైరెక్ట్ గా దేవుడిని చూడడానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవడమే. ఈ నెల రోజుల ఉత్సవాలు కాబట్టి గుడి ఇంత కలకల్లా ఆడిపోతుంది. లేదంటే నార్మల్ గా ఇక్కడ అంతగా ఎవరు ఉండరు అనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. జరగాలి. అక్కడ ఉన్న సెక్యూరిటీని ఒక రిక్వెస్ట్ చేసి చిన్న వీడియో అయితే తీసాను. ఆ వెంకటేశ్వర స్వామి చూసారు కదా, ఒక చిన్న గృహ లాంటి దానిలో పడుకుని ఉన్నారనమాట. వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా నిలబడి విగ్రహంలో ఉంటారు కదా, కానీ ఈ ఉప్మాక వెంకన్న మాత్రం పడుకుని శ్వాస తీరుతారు. ఈ వెంకటేశ్వర స్వామి గృహలో శ్వాస తీరుతూ మనకి శంకు చక్రాలతో ధనుర్బాణాలతో దర్శనమిస్తారనమాట. పక్కనే అశ్వత్థామం మీద అమ్మవారు కూడా దర్శనమిస్తారు. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న కోనేరు గురించి ఇంకా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. పిల్లలు లేని వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ కోనేరులో స్నానం చేసి పసుపు కుంకుమ ఒక కాయిన్ వేసి దండం పెట్టుకుని ఆ తడి బట్టలతో ధ్వజస్తంభాన్ని పట్టుకుని మన కోరిక కోరుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి పుత్రుడిగా పుడతారని ఒక గట్టి నమ్మకం అన్నమాట. వారిని దర్శనం చేసుకుని బయటకు రాగానే ఇలా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ లో కూర్చుని ప్రసాదం తినేసి కుండీలో డబ్బులు వేసేసి అయితే మేమైతే వచ్చేసాము. అలాగే ఇక్కడ ఒక అక్క అందరికి కింద నుంచి అట్టుపండు గల పైకి మోసుకుని వచ్చి ఇక్కడ అందరికి పంచుతున్నారనమాట. సో నిజంగా గ్రేట్ కదా. ఏడుకొండల వాడికి ఒకసారి మనం మొక్కుకున్నాము అంటే ఆ ముడుపులు ఎక్కడున్నా ఎన్ని రోజులైనా ఎప్పటికీ అయినా సరే చెల్లించాలి ఖచ్చితంగా. లేదంటే అసలు ఊరుకోరనమాట వడ్డీ కాసుల వారు. అందుకే అంటారేమో ఆ ఏడుకొండల వాడికి అప్పు ఉంటే ఎండిపోతాము అని. ఎందుకంటే అసలు ఊరుకోరనమాట. మనం మర్చిపోయినా సరే ఏదో విధంగా గుర్తు చేసుకుని ఏదో విధంగా ఆ మొక్కు అయితే చెల్లించుకుంటారు. దర్శనం చేసుకుని కొంచెం ముందుకి కిందకి వచ్చేస్తుంటే ఇలా శిఖరం కనిపించింది అనమాట. ఏ గుడికి వెళ్ళినా సరే మీరు ఎవరికైనా తెలుసుదో తెలీదు, నేనైతే కంపల్సరీగా శిఖరాన్ని అయితే చూస్తాను. నాకు ఒకటి చెప్పారనమాట. గుడి నుంచి బయటికి రాగానే శిఖరాన్ని చూసి దండం పెట్టుకుంటే అంతా బాగుంటుంది, మంచి జరుగుతుందని. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సెక్యూరిటీ వాళ్ళు పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు కింద కూర్చుంటే పైన క్లీన్ చేసే వాళ్ళు అరటిపళ్ళు ఇంకా కొబ్బరి చెక్కలు అవన్నీ కిందకి వేసేస్తున్నారు అనమాట. సో ఆ పోలీసు వాళ్ళ తల మీద పడింది. ఒకేసారి వరుస పెట్టి టపటపమని పడిపోయాయి. పాపం చూసుకోలేదు తను కూడా. అలాగే ఈ కొండ మీదకి ఎప్పుడు వచ్చినా సరే పెద్ద తేనె పట్లు అయితే చాలానే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు అయితే ఫుల్ వర్షం తుఫాన్ అన్నమాట. సో ఈ ఇయర్ అంతా ఎండ ఉంది కాబట్టి చాలా బాగా అయింది దర్శనం అయితే. ఇంకా చాలా మంది మెట్లకు పసుపు రాస్తూ వెళ్తున్నారు. ఇందాక చెప్పాను కదా మోకాళ్ళతో ఎక్కుతున్నారు సిస్టర్ అని చెప్పి. ఇక్కడికి వచ్చారు. మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి మోకాళ్ళతో ఎక్కడం అయితే అంత ఈజీ అయితే కాదు కదా, ఎందుకంటే నిటారుగా ఉంటుంది. మెట్లు చాలా చిన్నవి ఉంటాయి, ఖాళీ లేదు. సో మేమైతే ఇంకా కిందకి దిగిపోతున్నాం అనమాట. ఎందుకంటే చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయింది అంటే మళ్ళీ అక్కడ కిందని స్వామివారికి కోల వెలిగిస్తారనమాట. మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి ఆ జ్యోతిలో ఆ కోలలో ఆయిల్ వేస్తారు. సంవత్సరం అంతా మనందరికీ మంచి జరుగుతుందని అదొక గట్టి నమ్మకం. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకైనా లేకపోతే మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా లేదా అని జస్ట్ అడుగుతున్నాను అంతే.
మన అన్న వాళ్ళు ఎక్కడ కనిపించినా లేదా మన ఊరి వాళ్ళు కానీ మన చుట్టుపక్కల ఊరి వాళ్ళు కానీ ఎక్కడైనా కనిపిస్తే అదొక ఫీల్ కదా. ఎందుకంటే అది నేను చాలా సార్లు ఫేస్ చేశాను. సో ఈ గుడి దగ్గర చాలా మంది మా అమ్మ వాళ్ళ ఊరి వాళ్ళు కనిపించారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎంతమంది ఉన్నారని నాకు ఇప్పుడు ఈ గోవిందనామాలు ఎంత బాగుంటాయని ఈవిడ నోట విన్న తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ఇంకా కిందని చెప్పాను కదా రామస్తూపం అని. ఇది లాస్ట్ ఇయర్ వీడియోలో నేను ఈ స్తంభం గురించి ఇంకా క్లియర్ గా చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. అన్ని చూసుకుని కిందకి వచ్చేసరికి ఆ కోల వెలిగించడానికి అయితే వీళ్ళు రెడీ అవుతున్నారు అన్నమాట. బొట్లు పెట్టుకుని అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ కోల వెలిగించడానికి వీళ్ళు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సింహాద్రి అప్పన్న అంటే తోడ పెద్దని తీసుకుని వచ్చి సంబరాలు చేస్తూ ఈ సాయంత్రం వీళ్ళు కోల వెలిగిస్తారంట. ఇక్కడ అంతా వీళ్ళు రెడీ చేస్తున్నారన్నమాట. దీనిలో ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇది వెలిగించడానికి అక్కడ కనిపిస్తున్న ఆ అంకులు కొండ మీదకి వెళ్ళి ఒక దీపం వెలిగించుకుని తీసుకొస్తారన్నమాట. అస్సలు ఖాళీ లేదు. ఈ కోలలో నూనె వేయడానికి అయితే ఎంత మంది ఉన్నారో మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళు. అలాగే ఇక్కడ వచ్చి 2-3 రోజులు స్టే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అన్నసంతర్పణ కూడా ఉందన్నమాట. పడుకోవడానికి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే జనాల్లో ఖాళీ లేదు కాబట్టి నార్మల్ గా వస్తే గనక ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే దూరంగా ఉన్న వాళ్ళకి స్క్రీన్స్ కూడా పెట్టారన్నమాట. వాళ్ళు చూడడానికి ఎక్కడికక్కడికి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు. జనాలు అయితే కనుచూపు మేర కనిపిస్తున్నారు. ఏకాదశి కావడం వల్ల ఇంకా చాలా మంది వచ్చారనమాట. ఆ వెంకటేశ్వర స్వామి కొండ చూసారా, చూడడానికి చిన్నదే ఉన్నా సరే ఎక్కితే మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే నిటారుగా ఉంటుంది కదా అందుకు. సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళ ఈ కోల వెలిగిస్తారనమాట. కొండ మీద వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టిన తర్వాత ఆ దీపాన్ని తెచ్చి అప్పుడు ఈ కోల వెలిగిస్తారు. ఇందాక వెళ్ళారు కదా కొండ మీదకి, ఇప్పుడు అంకుల్ వాళ్ళు వస్తున్నారనమాట. 3 వెళ్ళారు. దండం పెట్టుకుని గోవిందా గోవిందా అని ఆ నామస్మరణ చేసుకుంటూ ఎక్కువగా ఈ దూలోలి కోలలోనే ఆయిల్ వేస్తారనమాట. ఎంత మార్నింగ్ వచ్చినా సరే ఈవినింగ్ వరకు ఉండి ఆయిల్ వేసిన తర్వాతే వెళ్తారు చాలా మంది. వాళ్ళు వీళ్ళు అని వయసుతో సంబంధం లేదు. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో పేర్లు చెప్పి ఇక్కడ ఆయిల్ వేస్తున్నారు కదా, చూసారు కదా. మనోళ్ళు కంగారు అస్సలు ఆగలేదు. ఆ జ్యోతి వెలిగించే వరకు కూడా ఉండలేదు. ఈ ఆయిల్ వేసి వెళ్ళిపోవడమే అనుకుంటున్నారు తప్ప ఆ జ్యోతిలో వేస్తే ఇంకా మంచి పుణ్యం వస్తుంది, బాగా ఉంటామనే ఇంటెన్షన్ ఒక్కరికి కూడా లేదు. మనోళ్ళు ఎక్కడున్నా సరే అంతే. ఆ తెచ్చిన జ్యోతిని వెలిగించే వరకు కూడా ఓపికలు లేవు జనాలకి. వాళ్ళు జ్యోతిలో వేస్తున్నారో లేకపోతే కిందనేస్తున్నారో కూడా చూసుకునే అంత ఇది లేదు. వెళ్తున్నారు, వేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మనుషుల మీద, చీరల మీద, ఎవరి మీద వేస్తున్నారు కూడా అసలు వాళ్ళకి చూసుకునే అంత ఇది కూడా లేదు. ఏంటో ఈ జనాలు. అయితే కొంతసేపు ఏమైపోయిందో ఏంటో అని అనిపించింది అనమాట. సో ఫైనల్ గా కొంతసేపటికి ప్లేస్ ఇచ్చారనమాట. అసలు యాక్చువల్ గా రూల్ అయితే ఆ జ్యోతిని వెలిగించిన తర్వాత వాళ్ళు దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు వెయ్యాలి. బట్ మన వాళ్ళు ఆగలేదు అప్పటి వరకు. అప్పటికే ఆల్మోస్ట్ అందరూ వేసేసి వెళ్ళిపోయారని అనుకున్నాం కానీ ఇంకా అలా వస్తూ ఉన్నారనమాట. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వేద్దాంలే అని మేము ధీమాగా ఉన్నాము. ఆల్మోస్ట్ 6:37 అయిపోయింది అక్కడే. ఇంకా మళ్ళీ మేము ఇంటికి రావాలి కాబట్టి ఇంకా నేను మా పూజిత అయితే ఆయిల్ వేసేసాము. మా పూజిత ముందెళ్ళింది. కిందంతా ఎంత ఆయిల్ ఉందంటే అది వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. మీరు వీడియోలో బాగా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒక బాబాయ్
చెయ్యి మీద అయితే ఫుల్ గా ఆయిల్ వేసేసారు. చెయ్యి కాలిపోద్దన్న ఇంటెన్షన్ కూడా లేదు ఎవరికి. అంత వేడిలో కూడా ఆయిల్ వేసేస్తున్నారు. వాళ్ళు వేసేసి వెళ్ళిపోవాలి అంతే ఇంకా. ఎంతసేపు ఉన్నా సరే వీళ్ళు ఖాళీ పెట్టేలా లేరని ఇంకేదో లాగా రిస్క్ చేసి ముందుకెళ్ళి ఆయిల్ అయితే వేసేసాము. మా ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి, ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళందరి పేర్లు చెప్పి. ఒక పక్క ఆయిల్ వేస్తూ ఉన్నప్పుడు జ్యోతి వెలుగుతుంది కదా, చాలా వేడిగా అయితే ఉంది. దగ్గర కూడా వెళ్ళకపోయాము. ఇంకా మేము ఆయిల్ వేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది. సన్సెట్ అవుతుంది అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా చీకటి పడలేదు, పడుతూ ఉంది. ఇంకా సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. లైటింగ్ ఫుల్ హడావిడి ఉంది. కొండంతా ఒక వెలిగిపోతుంది అనమాట. ఈ జెయింట్ వీల్ చూడగానే లండన్ ఎగ్జిబిషన్ అయితే గుర్తొచ్చింది. నా అరుపులకి కేకలకి ఆ ఎగ్జిబిషన్ అంతా ఒక ఊపిపోయింది అనమాట. జెయింట్ వీల్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ తో అరిచిన అరుపులకి. ఆ కొండ పక్కన సన్సెట్ భలే ఉంది కదా, చూడడానికి చాలా బాగా అనిపించింది. మీరు వీడియోలో బాగా క్లియర్ గా చూస్తే కొండ మీద 2 దీపాలు వెలిగిస్తున్నాయి కదా, ఆ వెలిగిన దీపాల దగ్గర నుంచే ఈ కోల వెలిగించడానికి కొండ మీదకి వెళ్లి తీసుకొచ్చారనమాట. గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్లారు కదా, దూరం నుంచి చూస్తే అదేనమాట వెంకటేశ్వర స్వామి గుడి. మనుషులకే ప్లేస్ లేదు, అలాంటిది ఇన్ని కార్లు ఎందుకు ఒకసారిగా వచ్చాయని చెప్పి అక్కడ అడిగితే చెప్పారనమాట. ఎవరో ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరో వచ్చారని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెంకటేశ్వర స్వామి కోనేటి దగ్గర నుంచి వ్యూ అన్నమాట. చాలా బాగుంది కదా. మీరు ఇంత ఓపికగా ఇంతవరకు వీడియో చూసారని నాకు తెలియాలనుకుంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి, లేదా కల్కి వెంకటేశ్వర స్వామి లేదా ఉప్మాక వెంకన్న అని కామెంట్ చేయడం మర్చిపోండి.